కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిపోయింది కదా, మరి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? పరిపాలన ఏ విధంగా ఉందంటమ్మా, ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ కబ్జాలు చేసే వాళ్ళు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి పోతూనే ఉన్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం పేరు మారుస్తుంది, ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం పేరు మారుస్తుంది. వచ్చిన త్వరలోనే మేము కబ్జా కోర్లను చేర్చుకోమంటుండ్రు. తర్వాత ఎక్కడ ఈ చిన్న ప్లాటు ఎక్కడ కొనుక్కున్నా కానీ అది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కానీ మళ్ళీ ఆ ప్రభుత్వం లేకపోతుండ్రు, దాన్ని మళ్ళీ వాళ్ళు కబ్జా చేస్తుండ్రు, ఆ పార్టీ లేకపోతుండ్రు. ఏ మంత్రి దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా, పోలీసుల దగ్గరికి పోయినా అది ప్రభుత్వం చట్టం చూసుకుంటుంది అంటారు. కబ్జాలు మాత్రం యథావిధిగా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఉన్నా జరుగుతున్నాయి, ఆ ప్రభుత్వం ఉన్నా జరుగుతున్నాయి. కబ్జా కోర్లు అక్కడ ఇక్కడ మారుతూనే ఉన్నారు. మరి ఈ పథకాలు అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కంటే వైఎస్సీపీలోనే మంచిగా ఉండేది. రైతులకు రైతు భరోసా కానీ ఏదైనా కానీ సరిగా పడేటి. ఇప్పుడు సరిగా సగం పడతలేవు. ఈ కేవైసీ ఆ కేవైసీ అని చెప్తున్నారు, ఏమీ లేదు. అది మరి అసలు వైసీపీ ఓడిపోవడానికి కారణం ఏంటి? వైసీపీ ఓడిపోవడానికి కారణం మొత్తం కబ్జా కోర్లను చేర్చుకోవడమేనమ్మా. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తం కబ్జా కోర్లన్నీ 2 సంవత్సరాల్లోనే చేర్చుకున్నారు. అందుకోసమే అది పోయిందంతే, అంత తప్ప ఏమీ లేదు. ప్రభుత్వం బాగానే ఉన్నది. ఇప్పుడు కబ్జా కోర్లని చేర్చుకున్నది అంతే. ఇప్పుడు కబ్జా చేసుకున్న రౌడీలను గుండాలని చేర్చుకున్నది, మళ్ళీ వీళ్ళు చేర్చుకున్నారు, తర్వాత వాళ్ళు వస్తారు. సేమ్ ఇదే అంతే. ఇంకా ప్రభుత్వాలు డిఫరెన్స్ ఏం లేదమ్మా. ఇప్పుడు ఇది మారింది. ఇప్పుడు ఇక్కడ వచ్చి కబ్జా చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఈ జనాలకు ఏముంటది? మీరు చెప్తుంది ఏంటంటే జగన్ ఉన్నప్పుడు కూడా కబ్జాలు జరిగాయి, వాళ్ళ నాయకులు కూడా కబ్జాలు. జగన్ ఉన్నప్పుడు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు యథావిధిగా ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుండ్రు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు మంచిగా ఉంటుండ్రు, తర్వాత ఏం చేస్తుండ్రు, అందరినీ కబ్జా కోర్లను తీసుకుంటుండ్రు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యమంత్రులు ఇప్పుడు మంత్రుల నుంచి ప్రెసిడెంట్ వరకు ఇవి అందుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు వస్తారంటే ఇదే అమ్మా. ఇప్పుడు వీడి దగ్గరికి దొంగలు పోయినారని మళ్ళీ వానికి ఓటేస్తాం. వాడు వచ్చిన తర్వాత వాడు 1 సంవత్సరం 2 సంవత్సరంతో మళ్ళీ వాడు కబ్జా కోర్లని గుండెలను రౌడీలను చేర్చుకుంటాడు. మళ్ళీ వాడు ఇదే తంతే జరుగుతుంది. అంటే వీళ్ళిద్దరూ టీడీపీ అండ్ వైసీపీ రెండు కూడా అర్హత లేదు అంటారా? దేనికి అర్హత లేదండి. ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు వీడు కబ్జా చేసినాడని వానికేస్తాం, వాడు వచ్చిన తర్వాత మళ్ళీ వానికి అదే తంత అయిపోతుంది. అది నాయకులు తెలుసుకొని కొద్దిగా మేలు చేస్తే బాగుంటుంది.